హాయ్ గైస్, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి మా ఇంటి ముందు వేసిన రథం అనమాట. నేనే వేశాను. ముందు రోజు వచ్చేసి నాకు తెలియక లోపలికి అయితే వేసాను అనమాట. అంటే ఇంట్లోకి వస్తున్నట్టుగా వేసాను రథం, కానీ బయటకి అయితే వేయాలంట. సో ఇవాళ వచ్చేసి అలానే వేసాను. ఇక్కడ వచ్చేసి పొంగల్ అయితే పెట్టేశాను అనమాట. ఈ రోజు వచ్చేసి ఏంటంటే సూర్యుడికి పొంగల్ బయట అయితే చేయాలంట. మనం ఇంట్లో చేస్తాం కదా నార్మల్ గా స్టవ్ మీద, అట్లా కాకుండా బయట చేయాలంట. అంటే బయట అంటే కట్టెల పొయ్యి మీదనే చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీదనే, మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. కాకపోతే బయట అయితే చేయాలంట పొంగల్. సో అందుకనేసి బయటదే చేశాను, కట్టెల పొయ్యి మీద చేశాను అనమాట. ఇంకా పొంగల్ పెట్టేసి పొయ్యి మీద పొంగల్ ఉడుకుతా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను తులసి చెట్టు దగ్గర అయితే ముగ్గేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ నీట్ గా నీళ్ళు జల్లేసి తుడిచి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ముగ్గు పెట్టేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసాను అనమాట. చిన్నగా సూర్యుడి లాగా కూడా వేసాను. సో ఇక్కడ ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ముగ్గు చేసి సింపుల్ గానే వేసాను. ఇంకా చూడడానికి అయితే ఇలా అయితే ఉందన్నమాట. పొద్దునే ఇక్కడ పసుపు కుంకుమ పైన వేసింది కదా, అది మా అత్తయ్య వేసేసింది. ఇంకా అక్కడ పొంగల్ ఉడుకుతానే ఉందన్నమాట. ఇంకా అది అయ్యేలోపు ఇక్కడ పనులన్నీ చేసేసుకుందాం అనేసి ముగ్గు వేయగానే పూలు కోసుకోవడానికి అయితే వచ్చానమాట. సో ఇక్కడ పూల చెట్లు ఇంకా మా ఇంటి ముందే ఉన్నాయి కాబట్టి పూలు కూడా ఇక్కడే కోసేసుకుంటాం అనమాట. ఇంకా గన్నేరు పూలు, మందార పూలు ఇలా ఉన్న రకాలన్నీ కూడా కోసేసుకున్నాను. పూలన్నీ కోసేసి ఆల్రెడీ ఇంట్లో దేవుడికి అయితే పెట్టేసాం అనమాట పూలు. ఇంక ఇక్కడ తులసి చెట్టు వరకు పెడదాం అనేసి కొన్ని పూలు అయితే కోసుకొచ్చాను అనమాట. అన్ని పూలు అయితే కోసుకోలేదు. ఇంకా కోసుకొచ్చిన పూలన్నీ కూడా ఇక్కడ తులసి చెట్టు దగ్గర, అలాగే కింద ముగ్గేసిన దగ్గర, అన్నిట్లో కూడా బయట రథం దగ్గర అంతా ముగ్గేసిన దగ్గర అంతా పెట్టేశాను అనమాట. ఇంటి ముందు గడప దగ్గర అన్ని చోట్ల అయితే పెట్టేశాను పువ్వులు తీసుకొని వచ్చి. ఇంకా తులసి చెట్టు అయితే కొంచెం చాలా హైట్ వెళ్ళిపోయింది అనమాట. కింద చిన్నగా నాటినప్పుడు చిన్నగానే ఉండింది, కానీ గుబురుగా పెరగకుండా అదేంటంటే బాగా హైట్ వెళ్ళిపోయింది అనమాట. చాలా పైకి వెళ్ళిపోయింది. నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను. మాది బాత్రూమ్ ఉంటే దానికంటే హైట్ వెళ్ళిపోయింది అనమాట. సో కర్ర పెట్టేసి కట్టేసినట్టయ్యా. ఇక్కడ వచ్చేసి మనం ప్రసాదము చిక్కుడాకుల్లో పెట్టాలి కదా, అలాగే చిక్కుడుకాయలతో రథం చేయాలి కాబట్టి సో మా ఇంటి వెనకాలే చిక్కుడు చెట్టు అయితే ఉందన్నమాట. సో చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు కోసుకుందాం అనేసి అక్కడికైతే వెళ్ళాను. సో చిక్కుడు ఆకులు, కాయలు అయితే కోసుకొచ్చుకున్నాను అనమాట. కోసుకొచ్చుకొని ఇక్కడ దేవుడి రూమ్లోకి వచ్చేసి రథం అయితే తయారు చేస్తున్నాను అనమాట. నేను ఇన్నిసార్లు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా రథసప్తమి రోజు చేయడము. అంటే చేసింది కూడా చూడలేదనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. రథం ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం అయితే నిలబడలేదు. తర్వాత మళ్ళీ కరెక్ట్గా పెట్టాను అనమాట. అప్పుడైతే బాగా నిలబడింది. సో దీనికి వచ్చేసి 7 చిక్కుడుకాయలే పెట్టాలంట. నేనైతే 8 పెట్టేశాను. పైన 3 పెట్టాల్సింది 4 పెట్టాను అనమాట. నాకు తెలియదు. సో 8 అయితే పెట్టాను అనమాట. కింద 4, పైన 4 అయిపోయినాయి అనమాట. 8 అయినాయి. సో 7 అయితే పెట్టాలన్నమాట. అంటే రథానికి కూడా 7, మనము ప్రసాదాలు పెట్టేది కూడా 7 పెట్టాలంట. సో నేను 5 పెట్టాను. సో ఎట్లా అయితే పెట్టాలంటే ఈసారి నుంచి కరెక్ట్గా చేద్దాము. అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇలానే చేయాలనేసి. సో నేనైతే నాకు తెలియదు, ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేయడము. నేను నార్మల్గా తెలిసిన వరకు అయితే చేశాను అనమాట. సో రథం అయితే ఇట్లా వచ్చింది. దానికి పసుపు పూసేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను అనమాట. సో పెట్టేసి ఒక ప్లేట్లో చిక్కుడాకులన్నీ పెట్టేసి 5 చిక్కుడాకులు అయితే పెట్టాను అనమాట. పెట్టేసి అందులో పసుపు కుంకుమ వేసేసి రథం అయితే పెట్టాను అనమాట. రథం పెట్టేసి చుట్టూరు పూలు అయితే పెడుతున్నాను. పైన పెడదాం అనుకుంటే పైన అయితే నిలబడలేదనమాట, పువ్వు పడిపోతుంది. సో అందుకనేసి చుట్టూరు పువ్వులన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి ఇది బయట తులసి చెట్టు దగ్గర పెడదాము కొంచెం సేపు అనేసి ప్లేట్లో పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను. పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఇంట్లో దీపారాజన చేయాలి కదా. సో ఇంట్లో దీపారాజన అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో దీపారాజన చేసేసి ఇక్కడ కూడా చిక్కుడు ఆకులోనే కొంచెం నైవేద్యం అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసి మనం ఇంట్లో చిక్కుడాకుతో పెట్టుకోవాలని ఏం లేదు, మామూలుగా ప్లేట్లోనే పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో కూడా అలానే పెట్టాను అనమాట. బయట పెట్టేటప్పుడు మనం చిక్కుడాకులోనే పెట్టాలి. అలాగే ఎవరికన్నా ప్రసాదం పెట్టేటప్పుడు కూడా చిక్కుడాకుల్లోనే పెట్టివ్వాలంట. ఈ రోజు వరకు అట్లా, రోజు అనేది ఏం లేదు. ఈ రోజు ప్రత్యేకంగా అట్లా అయితే ఇవ్వాలంటే చిక్కుడాకులో పెట్టేసి ప్రసాదం కూడా. సో ఇక్కడ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత బయట చెట్టు దగ్గర చేద్దాం, తులసి చెట్టు దగ్గర అనేసి ఫస్ట్ ఇంట్లో అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఇంట్లో చేసేసాను అనమాట. ఇంకా రథము అవన్నీ తీసుకొని బయట అయితే పెట్టేసి వచ్చాను అనమాట. పెట్టేసి బయట ఇంకా తులసి చెట్టు దగ్గర తెద్దామనేసి అక్కడికైతే వెళ్తున్నాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ప్రసాదం కూడా పెట్టేశాను అనమాట. నార్మల్గా మనం ప్లేట్లోనే పెట్టేసుకోవచ్చు. నేనైతే చిక్కుడాకులోనే పెట్టానని చెప్పాను కదా. సో మీరు కూడా ఇలానే చేస్తారా లేదా కామెంట్ చేసేయండి. చాలా మంది నార్మల్గా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక దీపంలో ఆయిల్ వేసేసి 7 ఒత్తులు అయితే వేసాను అనమాట. 7 ఒత్తులు వేయాలంట. సో 7 ఒత్తులు అయితే వేసేసి వెలిగించేస్తున్నాను. గాలికి ఉండవనేసి కొంచెం ఆయిలే పోసాను అనమాట. అంటే ఎక్కువసేపు ఉండదు అనమాట, అంటే కొండెక్కుతూ ఉంటుంది గాలికి. సో అందుకనేసి కొంచెమే ఆయిలే పోసాను. నిండా అయితే పోలేదనమాట. పెద్ద ప్రమిద తీసుకున్నాను. సో ఇంకా 7 ఒత్తులు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి అన్నిటిని వెలిగించాను అనమాట. అక్కడికి అవి కొంచెం గాలికి కదులుతానే ఉన్నాయి, కానీ లాస్ట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. బాగానే ఆయిల్ అయిపోయేదాకా ఉన్నాయి. కొన్ని కొండెక్కాయి, కానీ అన్నీ కూడా వెలిగాయి అనమాట. ఒక్కటో రెండో
అది మధ్యలో అయితే కొండెక్కాయి అనమాట. సో ఇంక ఇక్కడ కూడా దీపారాధన చేసేసి నేను తెచ్చిన రథంని అయితే అక్కడ ఒక ప్లేట్లో పెట్టేశాను. చేసిన ప్రసాదాలన్నీ కూడా చిక్కుడాకులో పెట్టేసి ఒక ప్లేట్లో అయితే పెట్టాను అనమాట. సో ప్రసాదాలు కూడా 7 పెట్టాలి, అలాగే దీపాలు కూడా 7 పెట్టాలి. మనం రథానికి చిక్కుడుగాయలు కూడా 7 పెట్టాలంట. సో ఈ విషయాలు కొన్ని నాకు తెలియదు. నెక్స్ట్ టైం నుంచి అయితే కరెక్ట్గా చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవన్నమాట. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడంటే తెలియదు, ఫస్ట్ టైం కదా. సో ఇట్లయితే చేశాను అనమాట. అది కొంచెం కొంచెం యూట్యూబ్లో చూశాను, ఇట్లా చేయాలి అంటే నార్మల్గా ర్యాండమ్గా చూసేసి అట్లా చేశాను అనమాట. డీప్గా ఏం చూడలేదు వీడియోస్ అన్నీ కూడా. సో అట్లా చూసి చేశాను. రథం కూడా ఫస్ట్ టైం కదా చేయడము. ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగ్గా రాలేదు, తర్వాత కొంచెం బాగానే వచ్చిందనమాట. కరెక్ట్గా నిలబడడం అయితే బాగా నిలబడింది, బాగా వచ్చింది రథం కూడా. ఇంక ఇక్కడ దీపారాధన అయిపోయింది. అలాగే ఇక్కడ ఒక ధూపం అయితే వెలిగించాను అనమాట. చూడండి తులసి చెట్టుని లాస్ట్లో చూపిస్తాను కదా ఎంత హైట్ వెళ్ళిందో చూడండి. నేను కింద నుంచి పైదాకా పూలన్నీ పెట్టుకుంటే వెళ్ళాను. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.